హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే. సో మనమైతే ధూల్పేట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో చూసుకోవచ్చు, ధూల్పేట్లో ఎంట్రీ కాగానే మనకి ఏంటంటే మనం ఫస్ట్ వెళ్ళేది ఏంటిది, సుందర్ కళాకార్. సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఆ సుందర్ కళాకార్కి వెళ్ళే ముందే ఒకటి మనకైతే గణేష్లు అయితే రెడీ అయిపోయి ఉన్నాయి అనమాట లైన్లో. సో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా స్టాండర్డ్ మోడల్ అనమాట, విత్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. సో దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో సుందర్ కళాకార్ అయితే ఉంటుంది అనమాట. సో సుందర్ కళాకార్ అంటే ఏంటిదంటే స్పెషల్ మనకి ఏంటంటే యూనిక్ మోడల్ గణేష్ అయితే ఉంటాయి అనమాట. సో సండే కాబట్టి అందరు ఫ్యామిలీతో వచ్చిరనమాట. సో చాలా క్రౌడ్ ఉండే ఈరోజైతే సుందర్ కళాకార్లో కానీ మొత్తం ధూల్పేట అంతా క్రౌడీ ఉంది అనమాట. సో మనమైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళినాం. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్క గణేష్కి కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది సుందర్ కళాకార్లో. ఇవన్నీ గిట్ట శాంపుల్ అనమాట. ఇంకా మనకి ఏంటంటే ఇంకా ముందు వేరే షెడ్లో కూడా మనకైతే గణేష్ అయితే రెడీ అవుతున్నాయి అనమాట. సో చూసుకోవచ్చు, ఇవైతే శాంపుల్ పీసెస్. సో పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు, ఇది అయితే సుందర్ కళాకార్లో వీడియో అనమాట. ఇంకా మనకి ఇక్కడైతే వర్క్ కూడా జరుగుతుందనమాట. సో ఇక్కడ మనకి ధోతి వర్క్ ఇంకా షాల్ వర్క్ కూడా చేస్తారు అనమాట వీళ్ళు, ఈ అన్న వాళ్ళు అయితే. సో మనమైతే ఇంకా ఏదేది పెయింటింగ్ అయితే అవుతుందో అదే దాన్ని అయితే చూద్దాం. సో ఇంకా క్రౌడ్ కూడా వస్తూనే ఉన్నారనమాట. సో సరే అని చెప్పేసి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ అడుగుదాం అనుకున్నాం, కానీ వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి నేనైతే ఎవరిని ఏం అడగలే. సో మనం ఏంటంటే ధూల్పేట్లో ఇది ఒకటే కాకుండా చాలా అయితే గణేష్ షెడ్లు అయితే ఉన్నాయి. సో మనం ఈరోజు అయితే అన్నిటిని కవర్ చేయాలి. సో మనం ఏంటంటే ఈ షెడ్ నుంచి వేరే సైడ్కి అయితే వెళ్దాం అనమాట. ఇది ఏంటంటే బలరాం గల్లీ అనమాట. సో ఇది బలరాం గల్లీ ధూల్పేట్ సుందర్ కళాకార్ కన్నా ముందు వస్తుంది అనమాట ఈ గణేష్ షెడ్ అయితే. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే ఆశీర్వాదం ఇస్తున్నట్టు అయితే ఉందన్నమాట మనకి. ఇది కూడా చాలా పెద్ద గణేష్. ఇది ఎంత లేదన్నా మనకి 15 to 20 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో అయితే ఒక 4 to 5 మోడల్స్ అయితే ఉన్నాయి. దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ గణేష్ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వీక్లో ఏంటంటే మనకి ఈ కూడా పెయింటింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి అనమాట. సో ఈ వీక్ అయితే పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవి 20-25 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ ముంగల కనిపించే గల్లీ సుందర్ కళాకార్ గల్లీ అనమాట. సో చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడే మనకి ఏంటంటే చాలా భారీ వినాయకులు అయితే ఉంటాయి అనమాట. ఈ లైన్లోనే చాలా పెద్ద వినాయకులు అయితే రెడీ అవుతారు. సో ఇదైతే వాళ్ళ నంబర్ అనమాట. సో చూసుకోవచ్చు, మనకైతే క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు, వస్తూనే ఉన్నారు. సో చూసుకోవచ్చు, మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. ఇది కూడా బలరాం గల్లీయే అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైం స్టాండింగ్ మోడల్ అయితే గణేష్ అయితే పక్కా ఉంటుంది విత్ కుందన్ వర్క్. సో వీళ్ళ దగ్గర కూడా ప్రైస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి, మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడైతే ఈ బ్యానర్ మీద అయితే మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు, ఇది దగ్గర 15 to 18 ఫీట్స్ అయితే ఉండొచ్చు గణేష్ అయితే. ఫుల్ పెయింటింగ్ అయితే అయిపోయిందనమాట విత్ కుందన్ వర్క్. సో ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో బుకింగ్స్ కూడా అవుతూ ఉన్నాయన్నమాట అన్న వాళ్ళకి. సో మనం ఏంటంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి వేరే ఇంకా ఏమేమి గణేష్లు అయితే రెడీ అవుతున్నాయో చూద్దాం. సో ఇక్కడ వెళ్తుంటే కొంచెం రాజాబాయి ఇంటి దగ్గర అయితే మనకి గణేష్లు అయితే కనిపించినాయి అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ మనకి ఇక్కడ ఫుల్ థీమ్ తోటి అయితే గణేష్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆంజనేయ స్వామి, నారాయణుడు, ప్రతి ఒక్కరు అయితే ఉన్నారు. ఇదైతే మెయిన్ ధూల్పేట్ గణేష్ అనమాట. ఇట్లాంటి గణేష్ కోసం అయితే నేనైతే వెతుకుతున్నా, కానీ ఇవి చాలా భారీగా అయితే ఉన్నాయన్నమాట గణేష్. సో దీని ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంది. సో కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇది 25 ఫీట్ వరకు అయితే ఉంటాయి అనమాట. ఇదైతే ఫోన్లో క్యాప్చర్ చేయడానికి కూడా రావట్లే, చాలా లాంగ్ నుంచి తీయాలి ఈ వీడియో అయితే. సో కానీ అక్కడ స్పేస్ లేదు తీద్దామన్నా కానీ. సో అందుకే ఈ గణేష్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో ఇది దగ్గర నుంచి అయితే వీడియో తీయాల్సి వస్తుందన్నమాట. సో చూసుకోవచ్చు, ఇదొకటి. మళ్ళీ దాని తర్వాత మనం సుందర్ కళాకార్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బాలాపూర్ గణేష్ ఎక్కడైతే రెడీ అవుతుందో అక్కడికైతే వెళ్ళిపోయినాం. సో ఈసారి బాలాపూర్ గణేష్ ఎక్కడైతే రెడీ అవుతుందో శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర. సో అక్కడ ఇట్లా యూనిక్ మోడల్ గణేష్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అంతవరకు అయితే అయిపోయింది. ఇంకా కొంచెం చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట, జాయింటింగ్ వర్క్. సో ఇక్కడైతే బాలాపూర్ గణేష్ అయితే రెడీ చేస్తున్నారు అన్నవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా వర్క్లో బిజీ ఉన్నారనమాట. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకార్ అనమాట. ఈ ధ్రువ్ సింగ్ కళాకార్లో పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో చూసుకోవచ్చు, మొత్తం గణేష్ అయితే పెయింటింగ్ ఈసారి ఇదే గణేష్ హైలైట్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే దీని పక్కన మనకి ఏంటంటే ఇక్కడ
దగుడు సైట్ కూడా రెడీ అవుతుందన్నమాట. మొన్నటి వరకు అయితే డై అయితే ప్రిపేర్ చేయలేరు, సో ఇప్పుడు డై కూడా ప్రిపేర్ చేస్తారు. సో బుకింగ్ కోసం అయితే అన్న వాళ్ళు అయితే వచ్చేసినారనమాట. ఇది వచ్చేసి శివలాల్ నగర్ అనమాట. శివలాల్ నగర్లో మూవింగ్ గణేష్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఈ అన్న దగ్గర అయితే ఏవైతే గణేష్ ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా మూవింగ్ గణేష్ అనమాట. సో చూసుకోవచ్చు, భారీ అంటే భారీ గణేష్లు అనమాట ఇవన్నీ గిట. సో చూసుకోవచ్చు, ఇక్కడ శివుడు పార్వతి అయితే డ్యాన్స్ చేస్తున్నట్టయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఈ గణేష్ అయితే ఆశీర్వాదం ఇస్తున్నట్టున్నది. సో చూసుకోవచ్చు, ఇక్కడ 1 2 3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట గణేష్లు. సో ఇక్కడ నుంచి మనం అయితే వేరే దగ్గరికి అయితే వెళ్దాం. సో అన్నీ ఒకటే వీడియోలు అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటా. సో చూడండి, బాయ్ బాయ్ గణేష్.